జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రివర్యులు, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జగిత్యాల జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, లోక బాపురెడ్డి, నాయకులు న్యాయవాది తాటిపర్తి రాంచంద్రరెడ్డి, యువజన నాయకులు తాటిపర్తి సీకే రెడ్డి, ఎల్లల శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి జీవన్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో పార్టీ కార్యాలయం మార్మోగింది. కేసీఆర్ ఆధ్వర్యంలో ఎందరో అమరవీరుల త్యాగంతో సాధించుకున్న తెలంగాణను కాపాడేందుకు మరో ప్రజాపోరాటం చేస్తామని, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిస్తామని ఈ సందర్భంగా నాయకులు ప్రతిజ్ఞ చేయించారు. ఒక్కరై బయలుదేరినాడు. మరి వారితో పాటు ఉద్యమంలో సబ్బండ వర్గాల ప్రజలు, మీడియా మిత్రులు, మరి విద్యార్థుల ఎందరో త్యాగధనుల ఫలితంగా ఈరోజు మనం 4 కోట్ల ప్రజానికం అందరం కూడా మరి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామనంటే అది మరి ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు మలిదశ ఉద్యమంలో మరి వారి యొక్క పోరాట ఫలితమే అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే ఆనాడు చావు నోట్లో తలబెట్టి మరి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో మరి ముందుకెళ్ళినటువంటి కేసీఆర్ గారి మరి ఉక్కు సంకల్పంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మన తెలంగాణ తల్లి బానిస సంఖ్యలు తెంచి మరి కారు చీకట్లను నుంచి ఒక వెలుతురు వచ్చే విధంగా తెలంగాణకు మంచి రోజులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా వారితో పాటు ఉద్యమంలో పాల్పంచుకొని అమరులైనటువంటి అమరవీరులందరికీ కూడా ఒకసారి మనం అందరం కూడా వారిని స్మరించుకుంటూ మరి ఈనాడు కేసీఆర్ గారు సాధించిన తెలంగాణ తెరలు కాకుండా 10 సంవత్సరాల పాలనలో మరి ప్రపంచ చిత్రపటంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండే విధంగా మరి పరిపాలన చేసి తెలంగాణ కీర్తిని చాటి చెప్పినటువంటి మరి నాయకుడు కేసీఆర్ గారు. మరి కీర్తి తెలంగాణది 10 సంవత్సరాలలో. ఇవాళ కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే మాట చెప్తా ఉండే, మరి ఈ యొక్క తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్రం అనేది మరి ఆంధ్రోళ్ళ చేతులకు వెళ్తే మళ్ళా ఎప్పుడు కూడా మనకు ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటం చేస్తే వెన్నుపోట్లు తప్పలేదు, అదే వెన్నుపోటు మళ్ళా జరుగుతుందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి రాజీనామా చేయనటువంటి, తెలంగాణ రాష్ట్రం కోసం మరి రాజీనామా చేయనటువంటి మరి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే తెలంగాణ వద్దన్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి కావడం నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే తెలంగాణ తల్లి అంటే అందరికీ ఒకరే తల్లి ఉంటారు. ఆ తల్లిని కాదని తల్లిని మార్చిన వాడు ఇలా రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే ప్రేమ ఉంటే ఆ తల్లినే ఉంచేవాడు. తల్లి తలలో కిరీటం లేదు, మరి బంగారు ఆభరణాలు, తల్లి గొప్పగా ఉండాలి అని చెప్పేసి మరి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ తల్లిని రూపొందిస్తే తల్లిని మార్చినటువంటి దుర్మార్గుడు, తెలంగాణ మీద ప్రేమ లేనటువంటి దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరి చెప్పక తప్ప. ఎందుకంటే ఇలా చూస్తూ ఉన్నాం, వడ్లు కొంటలేరు, ఇలా రైతులకు మరి మోటార్లకు మీటర్లు పెడతా అని అంటున్నారు. అంటే రాబందుల పాలన ఇలా రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి మన తెచ్చుకున్న తెలంగాణను ఉద్యమ స్ఫూర్తితోటి కేసీఆర్ గారి నాయకత్వంతో అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మనం అందరం కూడా కంకణబద్ధులం కావాలని చెప్పేసి, మళ్ళా పునర్నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. నిన్న వేయండు, ఆదిలాబాద్ వేయండు, నేను ఇది చేస్తా ఏడు పోయినా కేసీఆర్ మాట చేయబోతు బతకడు. కేసీఆర్ చేయలేదు, నువ్వు చేసి చూపి అంతేగాని కేసీఆర్ ఏం చేయలేదు కానీ నేను చేస్తా, గుండెలందరికీ ఇండ్లు ఇస్తా, ఇక్కడ ఏం లేకుండా ఏది పెట్టినా ఆదిలాబాద్ నుంచే మొదలుపెట్టినా అని చెప్పి అన్నీ ఎక్కడికి పోతే అక్కడ ఇక్కడ నుంచే మొదలుపెట్టినట్టు ఆ దేవుని మీద ప్రమాణం చేసేస్తాడు. అటువంటి దుర్మార్గమైన ఆలోచనలు, దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ కూడా చూడలే మనం. ఎన్నో రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలే, ఇటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి మనం చూడలేదు. అటువంటిది నోటికొచ్చిన మాట మాట్లాడు, నోటికొచ్చిన హామీలు ఇచ్చుడు, తప్పించుకోడు. దాని మీద చేసేది ఏం లేదు. ఇలా నువ్వు రిపేర్ చేస్తానికి మనం పోతే బహిరంగ సభ పెడితే
ఏమీ లేదు. ఇప్పటికక్కడ మొదలుపెట్టేది లేదు, చేసేది. వర్షాకాలం వస్తుంది, 15 రోజులైతే వర్షాలు పడతాయి, పని నడవదు అక్కడ. ఈ సంవత్సరం గడిచిపోయినట్టే. అలా నెక్స్ట్ ఇయర్ సంబర్ దాకా మళ్ళీ నీకు అక్కడ పని నడచడానికి అవకాశం కూడా లేదు. అటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుకుంటూ ఇలా ఆదిలాబాద్ వద్ద కూడా కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయిందని చెప్తాడు. ఇక్కడ కూలేశ్వరం అయిందని ఎందుకు రిపేర్ చేస్తారు? పోనీ వదిలిపెట్టే అట్లా. మరి రిపేర్ చేయాలని అది తెలివి లేదు, రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వాలని తెలివి లేదు. నేను తమ్మడట్టి కడతా. ఎంతో అవమానం అంటే అన్న జీవారెడ్డి గారు చెప్పినట్టు ఒక ముఖ్యమంత్రి పక్క ముఖ్యమంత్రి నీకు టైం ఇస్తాడంటే నీ విలువ ఏదో తెలుసుకో. నీకు ఎంత విలువ ఉన్నదో నువ్వు తెలుసుకోవాలి. నీ ఒక పక్క ముఖ్యమంత్రి విలువ నీకు టైం ఇస్తలేడంటే నీ విలువ ఏదో తెలుసుకో. అటువంటి పిచ్చి ముఖ్యమంత్రి ఇలా పరిపాలిస్తున్నాడు కనుక ప్రజలందరూ కూడా గమనించాలి. 10 కాలాల పాటు 10 సంవత్సరాలు ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి చేసుకున్నాం, ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో లబ్ధి జరిగే విధంగా ఎన్నో స్కీమ్స్ పెట్టి ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు నడిపించారు. ఇలా 30 నెలల్లో ఒక్క స్కీమ్ కొత్తది లేదు, ఉన్న స్కీమ్లే అయిపోతున్నాయి. ఇలా నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేవు. 6 హామీలు 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చిన ఒక్కటి కూడా నువ్వు నెరవేర్చలేవు కనుక ఇప్పటికైనా బుద్ధితో ఈ వచ్చే 30 నెలల లోపలన్నా నువ్వు ఇచ్చిన హామీలు కొన్నైనా నెరవేర్చడానికి కోసం ప్రయత్నం చేయి ప్రజల దగ్గరకు. కానీ ఇదే అబద్ధ మాటలు చెప్పుకుంటూ పోతే, ఇదే కేసీఆర్ తిట్టుకుంటా, ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టుకుంటూ పోతే మాత్రం నీ జీవితంలో ప్రజలు నమ్మని. ఇప్పుడు నేను ఇప్పటికే చీల్చుకుంటున్నారు. అరే మాట్లాడుతున్నాడు కేసీఆర్ తిట్టున్నాడు. కేసీఆర్ అంటే ఏదో ప్రజలకు తెలుసు. అప్పుడు చిన్న చిన్న తప్పిదాలతోనే గవర్నమెంట్ పడిపోయింది కదా, తప్ప మాత్రం ఏం పోలేదు. నేను నువ్వేదో చేస్తావని ఆశ చూపితే నువ్వేదో చేస్తావంటే ప్రజలు ఆశపడి నీకు ఇలా అవకాశం ఇచ్చారు. ఇలా కేసీఆర్ 2000 ఇస్తుడు 4000 వస్తారు. ఇలా కేసీఆర్ ఇలా 1,00,000 రూపాయలు ఇస్తుడు, తులం బంగారం వస్తారు. ఇవన్నిటికి ఆశపడతాం. ప్రజలు కూడా ఆశాజీవులం. ఎవరైనా 10 రూపాయలు వస్తున్నాయంటే ఆశపడతాం. ఆ విధంగా ఆశపడి ఇవాళ నీకు అధికారం ఇచ్చింది. కానీ నువ్వు చేసేది ఏమి లేదు. నేను అర్థం చేసుకున్న ప్రజలు కూడా నేను గ్రహిస్తున్నాను. నువ్వు చేసే దొంగ మాటలు కానీ అబద్ధ మాటలు కానీ గమనిస్తున్నారు కనుక వచ్చే కాలంలో భవిష్యత్తు లేదో చెప్పి తెలియజేస్తున్నాం. ఈ పార్టీ ఆవిర్భావం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నది. అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. కేసీఆర్ గారు తన శాసన ఉపసభాపతి సభ్యత్వానికి అట్లాగే శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే ఏకైక పరిష్కారం అనే ఒక భావనతోని తెలంగాణ రాష్ట్ర సమితిని సాధింపచేసి వీళ్ళ తెలంగాణ సాధకుడుగా చెప్పంటూ నేను వీళ్ళ ఈరోజు ఏదైతుందో మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పంటే అది కేసీఆర్ గారి యొక్క ఉద్యమ ప్రతీక, వారి ఉద్యమ నాయకత్వం అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి త్యాగాల పునాదులతో ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ వీళ్ళ కేసీఆర్ గారు 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా నిలబెట్టినటువంటి ఘనత మరి మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కితే ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉందో మనం గమనిస్తున్నామని చెప్పంటున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తోడు దొంగల్లా చెప్పంటున్నా. 2 రాజకీయ పార్టీలు, అటు కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని ఏ విధంగా ఇక్కట్లో గురి చేస్తుందో మనం గమనిస్తామని చెప్పంటున్నాను. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో రైతాంగానికి ఏ విధమైనటువంటి ఒక సమస్య లేకుండా ఇక్కట్లు లేకుండా పండించిన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించడంతో పాటుగా రైతాంగాన్ని పెట్టుబడి కూడా సమకూర్చిందని చెప్పంటున్నా. అసలు దేశంలో కాదు ప్రపంచంలో కూడా పెట్టుబడి సమకూర్పు అనేది ఎవరి ఆలోచనకు రానటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవాళ రైతు బంధు అనేటి ఒక భావనతోని పంటకు 5,000, 2 పంటలకు 10,000 కల్పిస్తే వీళ్ళ ఎన్నికల సమయంలో మొన్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళ కేసీఆర్ గారు 10,000 కల్పిస్తుంది, మేము అధికారానికి అసలు 15,000 అన్నాడా. ఇలా 15,000 కాదుగా అసలు 10,000 మాయమైపోయింది. ఇవాళ ఏదైతుందో మద్దతు ధర కల్పనకి ఏదైతుందో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నాకు ఆశ్చర్యం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళ కేంద్రం వడ్లు కొనుక్కుంటే కిషన్ రెడ్డి ఇంటి ముందు పోస్తారట. ఇవ్వాలని గుర్తుకొచ్చిన అదే మోడీ ఇంటి ముందు పోస్తాను ఎందుకంటే లేవే. ఇవాళ ఏదైతుందో ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మీది కాదా, మొక్కజొన్న కొనుగోలు చేసే ఒక బాధ్యత మీది కాదా, అసలు బోనస్ ప్రక్రియ ఏమైందని చెప్పంటూ నేను, రైతు భరోసా ఏమైందని చెప్పంటున్నా, రైతు బీమా ఏమైందని చెప్పంటూ నేను. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళు ప్రతి రైతుకు ఏదైతుందో అకాల మరణానికి గురైనట్టయితే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పింపజేస్తే వీళ్ళ దాన్ని కనుమరుగు చేసే విధంగా కుటుంబానికి ఒక్కరికి ఇస్తా అని చెప్పంటుండు. ఆనాడు ఏదైతుందో భార్య భర్తలకు, తండ్రి కొడుకులకు, అన్న దమ్ములకు అందరికీ ఎంతమంది రైతులు ఉంటే అంతమందికి రైతు బీమా సౌకర్యం కల్పించింది. ఇవాళ ఏదే కుటుంబానికి ఒక్కడే అని చెప్పని వీళ్ళ రైతాంగాన్ని ఏదైతే ఇక్కట్ల పాలు చేయబోతున్నాయని చెప్పి అంటున్నా. ఇలా రైతాంగంతో పాటుగా ఏదైతుందో ఆనాడు ఆడబిడ్డలకు వివాహ సమయం లోపల ఇబ్బందులు ఏర్పడద్దని చెప్పిన కళ్యాణ లక్ష్మి అసలు ఎవరు ఊహించలేదు. కళ్యాణ లక్ష్మి మనం ఎవరు కూడా ఆశించలేదని చెప్పి అంటున్నా.
50,000తో ఆరంభింపజేసిన ఒక కళ్యాణ లక్ష్మి 50,000 సరిపోవడం లేదు అని చెప్పని ₹1,00,000 పెంచి ప్రతి కుటుంబాన్ని ఆదుకొని తను ఒక అన్నగా ఏదైతుందో ప్రతి కుటుంబానికి తోడు నిలిచిందని చెప్పి అంటున్నా. ఇలా కళ్యాణ లక్ష్మి తులం బంగారం అదనంగా జోడిస్తా అని చెప్పిండు. అసలు తులం బంగారం కాదుగా ఇచ్చే ₹1,00,000 కూడా సక్కయిస్తున్నాడని చెప్పి అంటున్నా. ఇలా కేసీఆర్ కిట్టు ప్రసూతి వైద్య సదుపాయానికి ఏదైతే తోడు నిలిచే విధంగా కేసీఆర్ కిట్ సౌకర్యం కల్పింపజేసిందని చెప్పి అంటున్నాం. ఇలా మీరు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఆలోచిస్తే నిరుపేద వర్గాలకు తోడు నిలవడమే కేసీఆర్ గారు తన వంతు బాధ్యత ఎంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేటువంటి ఒక ఘనత కేసీఆర్ గారికి దక్కితే వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకి ఎవరే కారణము? వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి అంటున్నా. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ సిగ్గుపడాలని చెప్పడం మొన్న నిరసన కార్యక్రమం చేపడితే ఇవాళ ఏదైతున్నదో నిజంగానే మీకు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా మీరు ఏ వ్యాట్ రూపకంగా పెట్రోల్పై 35% పన్ను విధిస్తున్నారు, డీజిల్పై 27% పన్ను విధిస్తున్నారు. మీరు ఆ వ్యాట్ ఏదైతుందో 10% తగ్గించినట్టయితే ఇలా వాహనదారులకు ఊరట లభిస్తుంది.